ప్రభు మాట్లాడుతున్నటువంటి దేవుడు బిడ్డలారా, మీకు ఒక గొప్ప రహస్యం ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేయాలని చూస్తున్నాను. మీరు ఈ రహస్యం అందరికీ చెప్తున్నాం కానీ పాపం మీరు ఇట్లా చాలా అత్యాశతో ఉన్నటువంటి బిడ్డలకి చెప్తాం. నేను బైబిల్ టీచర్ని, బైబిల్ పండితుని అని చెప్పుకోకూడదు కానీ తప్పు, కానీ బైబిల్ కాలేజీలో కూడా వాక్యం చెప్తా ఉంటాను. మేకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనం అందరం తెలుసు అన్నమాట. ఏ రోజు నాడు వాళ్ళని పిలిపించి లేఖికుల్ని అక్కడ వాళ్ళందరినీ ఏమన్నాడు, రే అబ్బాయి ఏంది ఎవరో యూదులు రాజు పుట్టాడంటే ఎక్కడ పుడతాడో చూడండిరా, మీ గ్రంథాలు ఉంటుందేమని చెప్పిన వాడు పిలిపిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ మేకా గ్రంథం 5:2లో ఏలయనగా యోదయ దేశపు ఏలయనగా నీవు బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలులను అనుకోవాడు నీలో నుండి వస్తాడు. పురాతన కాలం మొదలుకొని ఇక్కడ ఇది శ్రేష్టమైన మాట. మనం ఇక్కడ చదివి వదిలిపెట్టి కానీ ఇప్పుడు మీరు చదవబోయేది పురాతనమైన ఉందే, అది మనకు చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఇప్పుడు చదవండి, ఈ మాట చదవండి. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమవుతుంది. ఎవరిని గురించి మేకా భక్తులు చెప్తున్నాడు? యేసు ప్రభువే. ఈయన బెత్లెహేము ఎఫ్రాతా అని దాని పురాతనమైన కాలం నుంచి అన్నారు. బెత్లెహేముని బాగానే ఉంది. అది అక్కడనే జన్మించవలసినటువంటి కార్యక్రమాన్ని గురించి దేవుడు ఆది కాండం నుండి చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. ఇవాళ కాదు, ఆది కాండంలోనే యాకోబే మాట్లాడాడు. అంత తేలిక లేదు ఇది. ఎవరికో అప్పుడప్పుడు అనుకుని తాత్కాలికంగా ఎప్పటికప్పుడు దేవుడు పుట్టింది కాదు ఇది. ఆయన ఉన్నవాడు అనువాడు అంటే ఎప్పటి నుంచి ఉన్నవాడు, ఎప్పటి నుంచి ఉండేవాడు, ఎప్పటి నుంచి ఉన్నవాడు, ఎప్పుడు దాక్కుంటాడు లేదు. ఇది ఆది అంతము లేనటువంటి దేవుడు. అందుకనే మనోడు పలుకు అందరూ కూడా ఉంది కదా, ఆల్ఫయు ఓమేగయు నేనే. అల్ఫా అంటే మొదటి అక్షరం, గ్రీక్ భాషలో మొదటి అక్షరం అల్ఫా. ఆ నుంచి రా వరకు అంటారు తెలుగు భాషలో. ఏబిసిడీలు అయితే ఇంగ్లీష్ అయితే ఏ నుంచి జడ్ వరకు, అదే గ్రీక్ అయితే అల్ఫా ఓమేగా లాస్ట్ మాట ఆఖరి అక్షరం. అల్ఫయు ఓమేగా అల్ఫై ఆది అంతము లేనివాడ అందరికీ నీ దేవుడావు. అల్ఫయు ఓమేగయు నీవేగా అయ్యా ఆర్భటించుచురానై ఉన్నావా. దైవతనయా క్రీస్తునాదున్నా అయ్యా పరలోకం విడచినావా. దేవుడే నిన్ను పంపినాడా. ఎందుకు నేను ఈ పాట మీకు జ్ఞాపకం చేశానంటే, మన నాయనులు పాడతారు కొంతమంది, మనం ఆ పాట మీకు నేను జ్ఞాపకం చేశాను. ఎందుకంటే ఆది అంతం అనేటువంటిది లేదు ఆయనకి. ఆది అంతమేసం లేదు ఆయనకి. ఆయన స్వయంభవుడు. ఆయన ఎవరు సృష్టించలేదు. ఆ మహాదేవుడు, యుగాయుగములు ఉన్నటువంటి దేవుడు ఇచ్చిన వాగ్దానము ప్రపంచములలో ఏ మానవుడు కూడా చలించలేడు, దాన్ని కదిలించలేడు. ఆయన తెరవగా మోయగలిగినటువంటి వాడు ఎవడనూ లేడు. ఆయన ఊయగా తెరవగలిగిన వాడు ఎవడనూ లేడని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తాం. ఇంత గొప్ప మహాదేవుడు యాకోబుని, అయ్యా నీ పేరేం పేరు అని అడుగుతున్నాడు. తెల్లవారుతుందయ్యా బాబు, నన్ను బాని తెల్లవారుతుందా చెప్పి నన్ను దేవుడే అడుగుతున్నాడు యాకోబుని. అయ్యా నీకు తెల్లవారుద్దయ్యా, నీకు తెల్లవారు. నువ్వు ఎప్పుడు తెల్లవారే, నువ్వు వెలుగువే, నువ్వే వెలుగువే, నీకు తెల్లవారేంది. మా జీవితంలో ఇప్పుడు కాడు చీకటి 21 సంవత్సరాలు చీకటిలో పడి ఆ అడవుల్లో పండుకుని అడవుల్లో లేచానయ్యా. ఇంట్లో పండుకున్నది అన్నడు కూడా నేను అడిగినయ్యా. నా పరిస్థితి ఏంటి? ఏషావు అక్కడ ఎదురొస్తా ఉన్నాడు, కొన్ని వేల మంది నేర్చుకున్నాను చంపుతాను. నన్ను చంపితే పర్వాలే, వాగ్దానము నాశనం అయిపోతేమో, భవిష్యత్తు అంతా దెబ్బతినిపోవచ్చు, చెప్పలేను. ఈ పిల్లలంతా ఏంటి పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏందని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాను.
ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నాకు ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. ఆశీర్వదించలేదా దేవుడు? వందనామలు ఆయన 1,00,000 గొర్రెలు బ్యాకులు మొత్తం కలిసి 1,00,000 ఉన్నాయండి. ఇంకేం ఆశీర్వాదం కావాలని? 5,000 మంది మనుషులే ఉన్నారు ఆయనతోటి. షెకెము ప్రాంతంలో 32 ఎకరాల పొలం కొనుక్కున్నాడు. అక్కడ గుడారాలు వేసాడు. రాగానే కొత్తప్రాము నుంచి అక్కడ నుంచి గుడారాలు గిడారాలు వేసుకొని ఇల్లులు కట్టుకొని తన కొరకు పొడిలుండే కట్టుకొని అక్కడ ఉంటా ఉండేసరికి తేనా పోయి అక్కడ పొరపాటు చేసింది. కిమియోనాలో లేవి ఇద్దరు కలిసి ఖర్చులు చేతపట్టారు. ఇట్లా పొరువులు పోయి వాళ్ళందరూ నరికి పారేసేసి మొత్తం చేసి తగలబెట్టి ఆ షెకెము మొత్తాన్ని ఇక ఇతరులు